హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 27th జూన్ 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మిస్చీఫ్ మేనేజర్. అంటే మిస్చీఫ్ అంటే ఏంటి అంటే మిస్బిహేవియర్ అనమాట. ఈ దుష్ప్రవర్తన ఏదైతే ఉందో అది మేనేజ్ చేయబడింది. అంటే ఇది దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే ఆల్రెడీ మనం మణిపూర్ గురించి తెలుసుకున్నాం. మణిపూర్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొలదోసి బీజేపీ గవర్నమెంట్ అనేది మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కొలదోసి కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటుంది. కానీ ఆ యొక్క విధానం అనేది అడ్డుపడింది అనమాట. సో ఏదైతే బీజేపీ చేసిన మిస్చీఫ్ అంటే ఆ దుష్ప్రవర్తన అనేది అలాగే మేనేజ్ చేయబడుతుంది, అలాగే కొనసాగింపబడుతుంది అని చెప్పే ఆర్టికల్ అనమాట. ద బీజేపీ హ్యాజ్ రీటైన్డ్ మణిపూర్ ఆఫ్టర్ అనదర్ రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ బట్ ఇన్స్టెబిలిటీ రెయిన్స్. అంటే ఇప్పుడు బీజేపీ ఏంటి అంటే ఇప్పుడు అక్కడ కొన్ని అంటే కొత్త డిఫెక్షన్స్ అంటే ఈ యొక్క కొత్త ఫిరాయింపులతో మణిపూర్లో తన యొక్క స్థానాన్ని అలానే పదిలం చేసుకుంది అనమాట. అంటే తన యొక్క అధికారాన్ని అలానే పదిలం చేసుకుంది. కానీ అక్కడ ఇన్స్టెబిలిటీ అనేది రాజ్యం వెళ్తుంది అనమాట. రెయిన్స్ అంటే ఏంటంటే రాజ్యం వెళ్ళటం, డిఫెక్షన్స్ అంటే ఏంటంటే ఫిరాయింపులు అనమాట. సో దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా కానీ ఈ వీడియోని చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఒకసారి మీరు ఈ డిఫికల్టీ వర్డ్స్ చూసుకున్నాను అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నేను దాంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే మిస్చీఫ్, బ్యాడ్నెస్, మిస్బిహేవియర్, దుష్ప్రవర్తన, రూయిన్, గవర్నమెంట్, రీజిమ్, పాలనా వ్యవస్థ, స్లెండర్, స్లైట్, లిటిల్, చిన్న, డ్యూబియస్, డౌట్ఫుల్, అన్సర్టైన్, సంశయాత్మక, కొయిలేషన్, ఎలయన్స్, యూనియన్, సంకీర్ణ, క్రైసిస్, క్రిటికల్ పాయింట్, డిఫికల్ట్ సిచ్యుయేషన్, సంక్షోభ, క్లిష్ట పరిస్థితి, రెంబ్లింగ్, బేస్డ్ ఆన్, ఆధారమైన, ఆర్చెస్ట్రేట్, అరేంజ్, ఆర్గనైజ్, కూర్పు, డిఫెక్టర్, డబుల్ ఏజెంట్, ట్రైటర్, ఫిరాయింపుదారుడు, మిచివిలియన్, కన్నింగ్, క్రాఫ్టీ, కూటనీతి, మెనవర్, వార్ గేమ్, యుద్ధతంత్రము, విమ్స్కెల్, వలటైల్, ఎగ్జైటబుల్, విచిత్రమైన, ఎలిగెన్స్, లాయల్టీ, విధేయత, డిస్పరేట్, కాంట్రాస్టింగ్, డిఫరింగ్, భేదము, బ్రింక్మెన్షిప్, కవ్వింపు చర్యలు, రెండర్, రిక్కర్, రీఅక్కర్, మరల వచ్చు, విట్, ఇంటెలిజెన్స్, క్లవర్నెస్, తెలివైన, మ్యాండేట్, ఆర్డర్, ఆదేశము, డిస్గ్రింటిల్మెంట్, డిస్సాటిస్ఫాక్షన్, డిస్కంటెంట్, అసంతృప్తి గల, ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్, అనివార్యమైన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే ఆఫ్టర్ విన్నింగ్ ద సోల్ సీట్ ఇన్ రాజ్యసభ ఎలక్షన్స్ ఇన్ మణిపూర్ బై ఏ స్లెండర్ మార్జిన్ ఆన్ June 19 అండ్ త్రో dubious means and following the return of the NPP's legislator to the ruling coalition fold, the BJP-led government has managed to stave off the crisis that threatened its survival. అంటే ఇప్పుడు ఈ యొక్క రాజ్యసభ సీట్ అనేది మణిపూర్లో ఈ యొక్క బీజేపీ కైవసం చేసుకుందన్నమాట. స్లెండర్ అంటే ఏంటంటే చాలా తక్కువ అయినటువంటి ఈ యొక్క మెజారిటీతో ఈ యొక్క స్థానాన్ని వీళ్ళు కైవసం చేసుకున్నారు. సో ఇది ఎట్లా అంటే చాలా వరకు డుబియస్ అనమాట, సంశయాత్మకంగా, అంటే అందరూ అంటే అనుమానపడే విధంగా ఉందన్నమాట ఈ యొక్క విజయం అనేది. ఎలాగా ఈ యొక్క ఫాలోయింగ్ ఎన్పీపీ, నేషనల్ పీపుల్ పార్టీ అనేది ఏదైతే ఉందో ఆ లెజిస్లేటర్లు ఎవరైతే ఉన్నారో ఈ కోయిలేషన్లో మళ్ళీ కలిసి ఈ యొక్క బీజేపీ లెడ్ గవర్నమెంట్ అనేది స్టార్ ఆఫ్ అంటే ఏంటంటే పూర్తిగా వినాశనం, విధ్వంసకరం అనమాట. స్టార్ ఆఫ్ అనేది ఒక ఫేజల్ వెర్బ్ అనమాట. సో విధ్వంసంగా తయారయ్యే ఈ యొక్క సంక్షోభం నుంచి అంటే వాళ్ళ యొక్క మనుగడే, ఈ యొక్క పార్టీ మనుగడే ఆ రాష్ట్రంలో కష్టమవుతున్న పరిస్థితులు, అంటే ఆ గవర్నమెంట్ యొక్క మనుగడ కష్టమవుతున్న పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్పీపీ లెజిస్లేటర్లు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి తిరిగి దాన్ని ఆ యొక్క అధికారంలో చేజిక్కించుకునే విధంగా వాళ్ళు స్థానం కల్పించారనమాట. బట్ ఫ్రెష్ రెంబ్లింగ్స్ ఫ్రమ్ ద లెజిస్లేటర్ ఫ్రమ్ బోత్ బీజేపీ అండ్ ఇట్స్ coalition partner, the NPF, over the NPP's legislator retained cabinet berths, suggests that a smooth sailing for the N. Biren Singh led regime is far from guaranteed.
అంటే ఇప్పుడు ఏంటి వీళ్ళు ఈ యొక్క రెంబ్లింగ్ అంటే ఏంటి ఆధారపడటం అనమాట. ఈ లెజిస్లేటర్ల మీద ఆధారపడుతూ ఈ బీజేపీ ప్రభుత్వం అనేది తన యొక్క కోయిలేషన్ అంటే సంకీర్ణ ప్రభుత్వం యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎన్పిఎఫ్ కావచ్చు, ఎన్పిపి కావచ్చు, అంటే నేషనల్ పీపుల్ ఫ్రంట్ కావచ్చు, నేషనల్ పీపుల్ పార్టీ కావచ్చు, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఈ యొక్క లెజిస్లేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్యాబినెట్ బెర్త్ ఇస్తామని చెప్పేసి అలాంటి ఆశ చూపించి వీళ్ళు అధికారాన్ని చేజిక్కించుకున్నారన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి కారణం వల్ల ఏంటంటే క్యాబినెట్ సీట్లు అనేవి పరిమితంగా ఉన్నాయి, కానీ అక్కడ మెంబర్స్ మాత్రం ఎక్కువగా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ఎన్ బిరెన్ సింగ్ ప్రభుత్వం అనేది అంటే అది ఎంత ప్రశాంతంగా అంటే ఈ యొక్క సముద్రంలో ఎంత ప్రశాంతంగా ఈ ఓడ నడుస్తుంది అనేది చెప్పలేమనుకుంటున్నాను అనమాట. ఎప్పటికైనా ఈ ఓడ అనేది మునిగిపోవచ్చు, గ్యారంటీ లేదని చెప్తున్నారు. దిస్ వాజ్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఇది మనం అందరం కూడా ఊహించిందేం కాదు, అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే అనమాట. ద గవర్నమెంట్ ఇన్ మణిపూర్ కమ్ టు పవర్ డిస్పైట్ ద బీజేపీ విన్నింగ్ ఓన్లీ 21 ఆఫ్ ద 60 అసెంబ్లీ సీట్స్, 7 షార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ 28. అంటే ఇప్పుడు ఈ యొక్క మణిపూర్లో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం అనేది 21 స్థానాలు 60 స్థానాల్లో 21 స్థానాలు మాత్రమే సంపాదించుకున్నప్పటికీ కూడా అధికారాన్ని చేజిక్కించుకుందనమాట. కాంగ్రెస్కి 28 స్థానాలు వచ్చాయంటే దీనికన్నా 7 స్థానాలు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా బీజేపీనే ఇప్పుడు అధికారంలో ఉందన్నమాట. ఇట్ మేనేజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ మెజారిటీ బై ఆర్కెస్ట్రేటింగ్ ఏ డిఫెక్షన్ ఆఫ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హూ ఎస్కేప్డ్ ఎనీ డిసిప్లినరీ యాక్షన్ బై ద స్పీకర్ ఫర్ 3 years బిఫోర్ ద సుప్రీం కోర్ట్ వెయిడ్ ఇన్ ఆన్ ద మ్యాటర్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం అనేది అంటే బీజేపీ అధికారాన్ని ఎలా చేజిక్కించుకుంది అంటే ఒక కాంగ్రెస్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే అనే అతను ఫిరాయింపులు చేశాడనమాట. సో ఎట్లా ఒక కూర్పు ద్వారా ఈ బీజేపీ అనేది అధికారాన్ని చేజిక్కించుకుంది. సో అతను ఈ యొక్క స్పీకర్ అనే దగ్గర నుంచి అతను చాలా వరకు తప్పించుకుంటూ వస్తున్నాడు అనమాట. ఈ యొక్క డిసిప్లినరీ యాక్షన్స్ దాదాపుగా 3 సంవత్సరాల కాలం వరకు అతని మీద ఎటువంటి డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోలేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కలగజేసుకుందో అప్పటి వరకు అతని మీద ఎటువంటి యాక్షన్ చర్య కానీ తీసుకోలేదన్నమాట. The MLA has since March 2020 been disqualified, but there were 7 more defections from the Congress fold to form earlier before the NPP suddenly withdraw support and 3 MLAs from the BJP crossed over. అంటే ఇప్పుడు మార్చి 2020 తర్వాత ఇంకా యొక్క డిస్క్వాలిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ చూస్తే కనుక ఇంకా అలా డిఫెక్షన్లోకి వచ్చిన వాడు అంటే ఈ ఫిరాయింపుల ద్వారా వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి 7 ఉన్నారు. సో వాళ్ళు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ యొక్క ఎన్పీపీ అనేది ఈ యొక్క నేషనల్ పీపుల్ పార్టీ అనేది సడన్గా తన యొక్క మద్దతును ఉపసంహరించుకుందో అప్పుడు వాళ్ళు మద్దతు ఇచ్చి బీజేపీని కాపాడారనమాట. సో తర్వాత ఏమైంది, బీజేపీలో ఒక 3 ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్లోకి చేరారనమాట. ఇలా డిఫెక్షన్ జరిగిందనమాట. ద స్పీకర్ సా ఇట్ ఫిట్ ఓన్లీ టు టేక్ సెలెక్టివ్ యాక్షన్ అగెన్స్ట్ ద డిఫెక్టార్స్ ఇన్ ఏ వే దట్ డిడ్ నాట్ అప్సెట్ ద రూలింగ్ కోయిలేషన్ యాపిల్ కార్ట్ డ్యూరింగ్ ద రాజ్యసభ పోల్స్. ఇప్పుడు ఈ యొక్క స్పీకర్ ఇవన్నీ చూసి ఈ యొక్క డిఫెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ఫిరాయింపులదారులు, డిఫెక్టర్స్ అంటే ఎవరంటే ఫిరాయింపులదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్ అనేవి లిమిటెడ్గా తీసుకున్నాను అనమాట. ఎందుకని ఈ యొక్క రాజ్యసభ పోల్స్ అనేవి దీనివల్ల డిస్టర్బ్ అవ్వకూడదు, దెబ్బతినకూడదు, ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం వల్ల జరిగే ఈ యొక్క ఏవైతే రాజ్యసభ పోల్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన ఒక లిమిటెడ్గా మాత్రమే వాటి మీద చర్యలు తీసుకున్నాను అనమాట. దీస్ ఆర్ మెచివేలియన్ మేనోవర్స్ besides the BJP's other advantages, power at the center and control over most states in northeast have helped it stave off the attempt by Congress to push for a no confidence motion. అంటే ఈ యొక్క మెచివిలియన్ అంటే ఏంటంటే కూటనీతి. ఈ కూటనీతి అనేది ఫస్ట్ మనకి ఎక్కడ వచ్చిందంటే ఒక మహాభారతంలో, మన యొక్క భారతదేశంలో ఈ కూటనీతి అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మహాభారతంలో స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు ఈ కూటనీతిని ఉపయోగించి వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క యుద్ధతంత్రం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ ప్రభుత్వాన్ని అధికారాన్ని దక్కించుకుందనమాట. ఎలాగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది బీజేపీ ఉండటం అనేది, తర్వాత దాని యొక్క ఈ యొక్క మణిపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్లో సో ఇది కొంతవరకు సహాయకారిగా అయిందనమాట. ఈ యొక్క విధ్వంస స్టేవ్ ఆఫ్ అంటే ఏంటంటే పూర్తిగా ఆ వినాశనంలో పడిపోకుండా ఆ యొక్క ప్రభుత్వం అనేది కూలిపోకుండా ఉండడానికి ఇలాంటి పరిస్థితులు అనేవి ఉపయోగపడి కాంగ్రెస్ని మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టనీయకుండా చేసినాయి అనమాట. But these episodes only shine further light on the whimsical nature of political allegiance in the northeastern state. అంటే బట్ ఈ యొక్క ఎపిసోడ్ మనం ఎలా చూస్తే మనకు రాబోయే కాలంలో ఇది కొంచెం అంటే చూడడానికి ఏంటంటే విమ్సికల్ అంటే ఏంటంటే విచిత్రంగా ఉంటుంది అనమాట. ఎందుకని ఎలియన్స్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఒక విచిత్రంగా ఉంటుంది. ఎందుకో చూద్దాం. ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫికల్ట్ ఫర్ డిస్పరేట్ పొలిటికల్ forces to come together in the case of hung assemblies or parliament.
అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో చాలా అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అనమాట. అంటే ఏంటి డిఫికల్ట్ పొజిషన్ అనేది ఎలా ఉంటుందంటే డిస్పరేట్ పొలిటికల్ అంటే భేదాభిప్రాయాలు కలిగిన కొన్ని పార్టీలు అనేవి ఒక కోయిలేషన్ సంకీర్ణ ప్రభుత్వం ద్వారా ఏర్పడి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టడం అనేది చాలా వరకు ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకని వాళ్ళ యొక్క ఏది ఆలోచనలు అనేవి అన్నీ సరిపోవు అనమాట. ఫార్మింగ్ ఏ పోస్ట్ పోల్ కోయిలేషన్ దట్ ఈస్ నాట్ బేస్డ్ సింప్లీ ఆన్ అ డివిజన్ ఆఫ్ ద loaves of power requires parties to come to programmatic understanding on governance priorities. అంటే ఈ యొక్క అదే ఫార్మింగ్ అంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందే కనుక కోయిలేషన్ కనుక ఫామ్ అయ్యారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క లేఅవుట్స్ అంటే ఏంటంటే బ్రెడ్ ముక్క అనమాట. అంటే ఒక ఏదైతే ఆ బ్రెడ్ ముక్కను ఆ యొక్క అధికారం అనే బ్రెడ్ ముక్కను వాళ్ళు ముందే పంచుకుంటారు. ఆ కోయిలేషన్ కాకముందుకే ఎలక్షన్ల ముందే మేము ఒకవేళ మనందరం కలిసి అధికారంలోకి వస్తే మనం ఇలా ఇలా చేద్దామని ముందే ఒక ప్రణాళిక అనేది వేసుకుంటారనమాట. సో ఆ ప్రయారిటీస్ ప్రకారమే వాళ్ళ యొక్క పరిపాలన అనేది సాగుతుంది అనమాట. కానీ ఈ యొక్క ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఏర్పడే ఈ యొక్క కోయిలేషన్ అనేది అంత స్టేబుల్గా ఉండవు. The common minimum program method which sometimes result in parties resorting to brinkmanship on issues has been criticized in the part of the forum rendering coalition unwindly. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి మామూలుగా ఇలాంటి యొక్క ప్రోగ్రామ్ మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా కవ్వింపు చర్యలు అనమాట. నాకు అధికారం ఇవ్వకపోతే నేను వేరే పార్టీలో చేరతానని మనం కవ్వింపు బ్రింక్మెన్షిప్ అంటే ఏంటంటే కవ్వింపు చర్యలు అనమాట. సో ఇస్తుంది. సో ఇలాంటి కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైనా సరే మళ్ళా పడిపోయి మళ్ళీ గవర్నమెంట్ ఏర్పడటం అనేది సర్వసాధారణంగా జరిగే అంశాలు అనమాట. But this allows for a battle of wits between different outfits in the same alliance while reflecting the electoral mandate more truly and is therefore a principled form of coalition building. అంటే ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇలాంటి యుద్ధాల్లో ఏంటంటే తెలివి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే విట్స్ అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్, తెలివిగా ఉండి ఈ యొక్క ఇలాంటి పరిస్థితులు అనే డిఫరెంట్ అవుట్ఫిట్స్ అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు మనం అంటే ఎలా తప్పించుకోవాలనే దాన్ని చూసుకుంటే కనుక ఎలక్టోరల్ మ్యాండేట్ ప్రకారం అంటే ఈ యొక్క ఏదైతే మనకు ఒక ఎలక్షన్లో వచ్చిన యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం వ్యవహరించి దాని యొక్క ఈ యొక్క కోయిలేషన్ బిల్డింగ్ని చాలా జాగ్రత్తగా అంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా బిల్డప్ చేయాలన్నమాట. ఎలియన్సెస్ సచ్ యాజ్ ద వన్ ఇన్ మణిపూర్ నౌ ఆర్ బిల్ట్ లెస్ ఆన్ ప్రిన్సిపల్ అండ్ మోర్ ఆన్ అకామిడేటింగ్ వేరియస్ ఇంట్రెస్ట్ విత్ క్యారెట్స్ సచ్ యాజ్ మినిస్ట్రియల్ బెర్త్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎలియన్స్ అనేది ఎలా ఉందంటే ఒక ప్రిన్సిపల్ అంటే ఒక విలువలతో కూడిన యొక్క ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం కాదనమాట. ఇది ఎలా అకామిడేట్ అంటే ఇది ఎలా ఏర్పడింది అంటే అకామిడేట్ అయింది అంటే వేరియస్ ఇంట్రెస్ట్ అనమాట. ఏం ఇంట్రెస్ట్? ఈ యొక్క మినిస్ట్రియల్ బెర్త్స్ ఇస్తామని వాళ్ళకి ఆశ చూపి ఈ యొక్క కోయిలేషన్ అనేది ఫామ్ అయింది. అంతేగాని దీంట్లో ఎటువంటి విలువలు అనేవి లేవని చెప్తున్నారు. ద బీజేపీ, ద ఎన్పీపీ, ద ఎన్పీఎఫ్ బిసైడ్స్ ఇండిపెండెంట్ who have constituted the ruling coalition have not relied upon any programmatic understanding. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే బీజేపీ కావచ్చు, ఈ యొక్క ఎన్పీపీ నేషనల్ పీపుల్ పార్టీ కావచ్చు, నెక్స్ట్ నేషనల్ పీపుల్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ కావచ్చు, తర్వాత కొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నారన్నమాట సపోర్ట్ చేస్తూ. సో ఇలాంటి టైంలో వీళ్ళకి ఎటువంటి యొక్క అండర్స్టాండింగ్ కానీ ఒప్పందాలు కానీ ఏమీ లేవు. వీళ్ళందరికీ ఏదో అధికారం కోసం వీళ్ళు మాత్రమే అందరూ కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నమాట. ద unseemly to and fro movements of legislator from both the ruling coalition and the opposition is just an outcome of the form of a alliance building. అంటే ఇప్పుడు ఏంటి టు అండ్ ఫ్రో అంటే ఏంటంటే వాళ్ళు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ టూ అండ్ ఫ్రో అంటే మారటం అన్నమాట. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారటం అంటే ఈ యొక్క అధికార పార్టీ నుంచి అపోజిషన్లోకి దీనిలోకి మారటం అనేది పూర్తిగా ఏంటి అంటే ఎలియన్స్ బిల్డింగ్ అనమాట. ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమే అనమాట. డిస్గ్రంటిల్మెంట్ ఓవర్ మినిస్ట్రియల్ పొజిషన్స్ వెన్ క్యాబినెట్ స్ట్రెంగ్త్ ఈజ్ లిమిటెడ్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 12 బెర్త్స్ ఈజ్ ఇన్ఎవిటబుల్. డిస్గ్రాంటిల్మెంట్ అంటే ఏంటంటే అంటే అసమ్మతి అనమాట. అసమ్మతి అంటాం. అసమ్మతి అనేది సాధారణంగా ఉంటుందన్నమాట. ఎందుకని ఈ యొక్క క్యాబినెట్లో ఓన్లీ 12 బెర్తులు మాత్రమే ఉన్నాయి. అంటే క్యాబినెట్ పొజిషన్లో 12 మందికి మాత్రమే స్థానం కల్పించాల్సిన అవకాశం ఉంది. కానీ అక్కడ చూస్తే మాత్రం మెంబర్ చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఇలాంటి సమయంలో ఇలాంటి యొక్క అసంతృప్తి ఉండటం అనేది సర్వసాధారణ అనివార్యం అనమాట. ఇన్ఎవిటబుల్ అంటే అనివార్యం అనమాట. వెన్ పవర్ ఈజ్ ద ఓన్లీ గ్లూ మాస్ డిఫెక్షన్ దట్ కెన్ చేంజ్ గవర్నమెంట్స్ విల్ బీ కామన్ ప్లేస్.
అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క పవర్ అధికారం అనేది మాత్రమే ఒక గ్లూ అనమాట, ఒక అంటుకోవడానికి ఉపయోగించే ఒక జిగురు అంటాం దాన్ని. గ్లూ అంటే ఏంటంటే ఒక జిగురు అనమాట. అంటే ఈ యొక్క అధికారమే ఒక అంటుకోవడానికి ఉపయోగపడే ఒక జిగురు, అంటే ఈ యొక్క కోయలేషన్ ఫామ్ అవడానికి ఏర్పడే అవకాశం ఉన్నటువంటి ఒక అంశం అనమాట. సో ఇలాంటి అంశం ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క మాస్ డిఫెక్షన్ అనేది ఎప్పుడూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మార్పిస్తూనే ఉంటుంది. దానికి ఒక సర్వసాధారణమైన స్థానం ఉంటుంది ఈ మాస్ డిఫెక్షన్కి ఇలాంటి సమయాల్లో అని చెప్తున్నారనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ వర్సెస్ నాన్ సెన్స్. సైన్స్ అంటే ఈ యొక్క శాస్త్రానికి, తర్వాత నాన్ సెన్స్ అంటే దానికి నాన్ సెన్స్ అంటే అర్థం పడుతుంది. శాస్త్రం అంటే ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి వివరణ అనమాట సైన్స్ అంటే. సో నాన్ సెన్స్ అంటే అసలు వివరణ కానీ ఏమీ లేదు, ఏదో ఊహాజనితమైంది, మనం ఊహించుకునేదాని అనమాట. ఈ రెండు నాన్ సెన్స్కి మధ్యటువంటి పోటీ అనమాట. ఐసీఎంఆర్ సిఎస్ఐఆర్ మస్ట్ కాల్ అవుట్ ఎనీ బ్రీచ్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఇన్ ద అప్రైజల్ ఆఫ్ ఎనీ డ్రగ్. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఐసీఎంఆర్ సిఎస్ఐఆర్ అనేవి ఇవి మన భారతదేశంలో ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్స్ అనమాట. సో ఇవి మెడికల్ సంబంధించినవి. సో ఇవి ఏం చేస్తున్నాయంటే ఈ రెండింటి కూడా అంటే ఈ యొక్క కోత అనేది ఏర్పడకూడదు. ఏదైనా ఒక డ్రగ్ని వీళ్ళు దాని యొక్క మనుగడలోకి తీసుకురావాలి, లేకపోతే దాన్ని ఒప్పుకోవాలి. అప్రైజల్ అంటే ఏంటంటే అంచనా వేయడానికి ఈ రెండు కలిసి పనిచేయాలే కానీ వీటి మధ్య విభేదాలు కనుక తలెత్తే కనుక ఆ మందు అనేది కరెక్ట్గా అంటే అంచనా వేయలేము అని చెప్తున్నారనమాట. సో ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. బ్రీచ్, బ్రేక్, రప్చర్, కోతకు, అప్రైజల్, అసెస్మెంట్, ఎవాల్యుయేషన్, అంచనా, అన్రిలెంటింగ్, ఇంప్లికబుల్, ఇన్ఫ్లెక్సిబుల్, క్రూరంగా, క్లామర్, అప్రోర్, షట్టింగ్, సందడి, పెనేసియా, రిలీఫ్, ఉపశమనము, గార్నర్, గ్యాదర్, కలెక్ట్, భాండాగారము, కాన్సిక్వెన్స్, రామిఫికేషన్, రిజల్ట్, పరిణామాలు, క్విక్కెరీ, వైద్యశాస్త్రం రీత్యా అర్హత పొందిన వైద్యశాల, వీల్డ్, ఎగ్జర్ట్, ఎక్సర్సైజ్, ఎదిగి, పేసిబ్రో, పనికిరాని లేదా ప్రభావం లేని ఔషధము, ఒప్రిబ్రియం, షేమ్, అబ్యూజ్, నింద, కళంకము, పురియస్, ఫేక్, ఫాల్స్, అవాస్తవికమైన, బోర్ని, స్ప్రెడ్, వ్యాపించు, డిప్లాయ్, పొజిషన్, సిచ్యుయేట్, రంగంలోకి దింపు, కాన్సెన్షియస్, అగ్రిమెంట్, హార్మోనీ, సర్వామోదము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ది అన్రిలెంటింగ్ స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్-19 హ్యాస్ సెట్ ఆఫ్ బోత్ మాస్ యాంగ్జైటీ అండ్ ఏ క్లామర్ ఫర్ ఏ పెనాసియా. అంటే ఈ యొక్క అన్రిలెంటింగ్ అంటే ఏంటి అంటే క్రూరమైన అని. ఈ యొక్క కోవిడ్-19 వ్యాధి అనేది ఈ యొక్క వ్యాప్తి అనేది చాలా క్రూరంగా ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మ్యాస్ యాంగ్జైటీ అందరిలో ఏంటంటే అంటే ఉత్సుకత అనేది ఏర్పడింది అనమాట. దీనికి సంబంధించి మందు ఎప్పుడు వస్తుంది, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, తర్వాత ఇంకా ఏంటి అంటే దీనికి సంబంధించిన కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మందుకు సంబంధించిన అంశాలు అనేవి సందడి చేస్తున్నాయి. క్లామర్ అంటే సందడి చేస్తున్నాయి అనమాట. ఈ యొక్క వ్యాధి నుంచి ఉపశమనం కోసం అందరూ సందడిగా అంటే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఫియర్ పేవ్స్ ద వే ఫర్ ప్రాఫిటర్స్. అంటే ఇలాంటి భయాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆదాయాన్ని సంపాదించుకునే వాళ్ళకి ఏంటంటే ఒక మార్గాలను చూపించేది అనమాట. ఇలాంటి భయాల వల్ల ఏంటంటే ఈ యొక్క ప్రాఫిటర్ ఎవరైతే ఆదాయం సంపాదించుకునే వాళ్ళకి ఒక దారి చూపినాయి అనమాట. పతంజలి ఆయుర్వేదాస్ రీసెంట్ క్లెయిమ్ ఆఫ్ హ్యావింగ్ డిస్కవర్డ్ ఏ క్యూర్ అండ్ ద publicity that this garnered bypassing every regulatory requirement without any serious consequence so far shows that India's regulatory checks and balance are wanting. అంటే ఇప్పుడు పతంజలి ఆయుర్వేదిక్స్ అనేవాళ్ళు వాళ్ళు కొత్త మందు కనుక్కున్నట్టు ఈ కోవిడ్-19 సంబంధించి కొత్త మందును కనుక్కున్నట్టు వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చారనమాట. ఈ యొక్క గ్యార్నర్ అంటే ఏంటి అంటే ఈ యొక్క భాండాగారం వాళ్ళ యొక్క మందుల భాండాగారంలో ఈ యొక్క కొత్త మందు తయారైందని చెప్పి కొత్త మందు ఏర్పడిందని చెప్పేసి ఏవైతే మనకు ఇప్పుడు బైపాసింగ్ ఏవైతే రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఒక మందుని మందుగా గుర్తించడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు కావచ్చు, అవన్నీ కూడా పర్యవసానాలన్నింటినీ కూడా పక్కన పడేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ మందుగా దాన్ని ధృవీకరించారన్నమాట. సో ఇలాంటి దాంట్లో ఈ యొక్క భారతదేశానికి ఈ రెగ్యులేటరీ చెక్స్ బ్యాలెన్సింగ్ ఆ యొక్క బ్యాలెన్సెస్ అనేది ఇప్పుడు అవసరం అనమాట. వీళ్ళని చెక్ చేయాలి. ఎందుకని ఈ యొక్క ఇలాంటి ఫేక్ మందు అంటే అది మందు ఫేకా ఒరిజినల్లో తెలుసుకోవాలి మన భారతదేశం. అలా తెలుసుకోలేదనుకోండి చాలామంది ఆ మందును వాడి చనిపోవచ్చు, లేకపోతే ప్రపంచ దేశాల ముందు మన భారతదేశం దోషిగా నిలబడే అవకాశం ఉందన్నమాట వేరే దేశాల వాళ్ళు కనుక ఆ మందును ఉపయోగిస్తే. ద కంపెనీ సెట్ ఇన్ హరిద్వార్ దట్ ఇట్స్ ప్రోడక్ట్ కొరోనిల్ హ్యాడ్ క్యూర్డ్ ఎవ్రీవన్ ఇన్ ఏ క్లినికల్ ట్రయల్. ఈ కంపెనీ ఏం చెప్పిందంటే హరిద్వార్లో ఈ కంపెనీ ఏం చెప్పిందంటే ఈ యొక్క మందు ఏదైతే ఉందో కొరోనిల్ అనే మందు క్లినికల్ ట్రయల్స్లో ప్రతి ఒక్కరి యొక్క వ్యాధిని తగ్గించిందని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. వైల్ క్వికరీ అండ్ ద potence of magic drugs are a part of life in India. Its declarations could not be ignored because of the
tremendous influence on its products wield, and its claim to have proved the product through a clinical trial, which makes it open to evaluation by the standards of modern medicine. అంటే ఇప్పుడు ఈ యొక్క క్వికరీ అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే వైద్యశాస్త్ర నిత్య అర్హత పొందిన వైద్యశాల ఏదైతే ఉందో వీళ్ళ యొక్క మ్యాజిక్ డ్రగ్ ఏదైతే ఈ యొక్క అంటే ఈ యొక్క ఒక్కసారిగా మాయరాగా తగ్గించే ఈ యొక్క వ్యాధిని తగ్గించే ఈ మందు ఏదైతే ఉందో మన భారతదేశంలో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో వీటిని డిక్లేర్ చేయడం అనేది, ఇలాంటి డిక్లరేషన్ చేయడం అనేది, లేదా వాటిని పక్కన పడేయడం అనేది, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలియకుండా మనం దాని యొక్క గొప్పతనాన్ని మెచ్చుకోవటం కానీ లేదా దాన్ని పక్కన పడేయటం కానీ ఎలా ఉంటుంది అంటే ఎదిగి ఎదగకుండా మనం చేసే పనులు అనమాట ఇవన్నీ కూడా. సో ఇక క్లినికల్ ట్రయల్స్ సంబంధించి కానీ ఈ ఎవల్యూషన్ స్టాండర్డ్స్ సంబంధించి కావచ్చు, ఈ మోడర్న్ మెడిసిన్స్ అయిపోయే విధంగా ఉందా లేదా అనే దాని గురించి మన భారతదేశంలో దానికి సంబంధించినటువంటి సరైనటువంటి పరిశోధనలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పరీక్షలు అనేవి చేయాలన్నమాట. యాజ్ ఇట్ నౌ ఎమర్జెస్ ద కంపెనీ హ్యాస్ ప్రాబబ్లీ మిస్రిప్రజెంటెడ్ ద డ్రగ్స్ ఎఫికసీ. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చెప్పాలి అనుకుంటే కనుక ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క ఎఫికసీ అంటే దాని యొక్క ప్రభావం గురించి వీళ్ళు ఏంటంటే మిస్రిప్రజెంటేషన్ అనేది ఇస్తున్నారు, కరెక్ట్గా చెప్పట్లేదు, అంటే సరైనటువంటి శాస్త్రీయ ఆధారం అయితే లేదు ఈ యొక్క మందుకి అని చెప్తున్నారు అనమాట. ద క్లినికల్ ట్రయల్ టెస్టెడ్ ద డ్రగ్ ఆన్ 45 అండ్ అనదర్ 50 వర్ అడ్మినిస్ట్రేటెడ్ ఏ ప్లాసిబో. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క క్లినికల్ ట్రయల్ ఈ మందు యొక్క క్లినికల్ ట్రయల్ టెస్ట్ చేయడం కోసం ఒక 45 మందినేమో ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి ఈ యొక్క మందును ఉపయోగించి వాళ్ళకు ఈ యొక్క వ్యాధిని నివారించడానికి చూశారు. ఒక 50 మందిని మాత్రం ఒక ప్రభావం లేని ప్లాసిబో అంటే ఏంటంటే ప్రభావం లేని మందు అనమాట, పనికిరాని లేదా ప్రభావం లేని ఔషధంతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు ఒకే టైంలో. ఆల్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ హ్యాడ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ ద వైరస్. అంటే ఈ యొక్క వైరస్ యొక్క మందుని ప్రయోగశాలలో ప్రయోగించే ముందు వీళ్ళు ఎవరైతే మొత్తం తీసుకున్నారో ఈ 45 మంది కావచ్చు, 50 మంది అందరికి కూడా పాజిటివ్ అనే వచ్చిందనమాట. ఈ యొక్క ప్రయోగశాలలో వాళ్ళకి టెస్ట్ చేస్తే వాళ్ళకి వైరస్ పాజిటివ్ ఉన్నట్టే వచ్చిందనమాట. ఆన్ ద థర్డ్ డే 31 who were given the drug recovered and 25 of those on the placebo recovered. ఆ తర్వాత ఈ 3 రోజుల తర్వాత ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క పరీక్ష చేస్తే ఎవరైతే ఈ మందును వాడారో 45 మందిలో 31 మందికి ఈ వ్యాధి అనేది తగ్గిపోయిందనమాట. ఈ యొక్క పనికిరాని మందును వాడారు చూసారా ఒక 50 మంది, అంటే వాళ్ళ యొక్క వైద్య విధానంలో అంటే ఒక 50 మంది వాడారు కదా, వాళ్ళకి 25 మందికి ఈ వ్యాధి తగ్గిపోయిందనమాట. సో వాళ్ళు తగ్గిపోయారు. దట్ ఈజ్ నాట్ ఏ మెజరబుల్ ఇంప్రూవ్మెంట్ కన్సిడరింగ్ ద స్మాల్ నెంబర్ ఎన్రోల్డ్ ఇన్ ద ట్రయల్. చూడండి ఇది ఏంటంటే సరైనటువంటి మెజరబుల్ కమిట్మెంట్ కాదనమాట, ఇంప్రూవ్మెంట్ అయితే కాదనమాట. ఎందుకని ఇక్కడ డిఫరెన్స్ కనుక చూసుకుంటే కనుక అక్కడ 50 మందికి 25 మందికి తగ్గింది, అంటే 50% అనేది దానికి క్యూర్ వచ్చింది. ఇక్కడ 45% మెంబర్స్కి 31% అంటే నియర్లీ ఎంత ఉంటుంది, ఒక మహా ఉంటే ఒక 75% అలా ఉంటుంది అనమాట. ఈ యొక్క డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. మనం చూస్తే కనుక మనకు ఈ డిఫరెన్స్ అనేది చూస్తే 75% కూడా కాదు, దగ్గర నియరెస్ట్గా ఇది కూడా అంతే, ఒక 1/3 అంటే 66% అలా ఉంటుంది. ఇది 50%, ఇది 66% అలా ఉందన్నమాట. సో ఈ డిఫరెన్స్ అనేది కరెక్ట్గా లేదు. సో ఈ యొక్క మందు అనేది కరెక్ట్గా ఉంది అని చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు 45 మందిలో 31 మంది అంటే అందరూ కరెక్ట్గా మందు వల్లే తగ్గారు, మందు వాడపోయినా కానీ 25 మంది ఈ యొక్క వ్యాధి నుంచి బయటపడ్డారనమాట. సో ఈ యొక్క క్లినికల్ ట్రయల్లో ఇది సరిగ్గా ప్రూవ్ అవ్వలేదని చెప్తున్నారనమాట. మోర్ ఓవర్ దే వర్ మైల్డ్లీ సిమ్టమేటిక్. అంటే ఇంకా మనం చూస్తే ఇంకా 31 మందిలో కూడా వాళ్ళకి లైట్గా మైల్డ్గా సిమ్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. రామ్దేవ్ క్లైమ్డ్ దట్ బై ద 7th డే ఆల్ హ్యాడ్ రికవర్డ్. కానీ రామ్దేవ్ ఏం చెప్పాడంటే 7వ రోజు వచ్చేసరికలా ఎవరైతే ఈ మందును వాడారో అందరూ ఈ వ్యాధి నుంచి బయటపడ్డారని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ఇఫ్ దిస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఆల్ దోస్ ఆన్ ద ప్లాసిబో then it further weakens the claim that it was the drug alone that worked. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఒకవేళ ఈ యొక్క ప్లాసిబో అంటే ఈ యొక్క ప్రభావం లేని మందును వాడిన వాళ్ళ లెక్క కూడా 7 రోజులు అప్పుడు చూస్తే కనుక అప్పుడు ఏదైతే ఈ యొక్క రామ్దేవ్ బాబా చెప్పాడో ఆ యొక్క స్టేట్మెంట్ అనేది బలహీనపడిపోద్ది అనమాట. సో దాంట్లో కూడా 7 రోజుల తర్వాత మళ్ళీ రికవరీ ఉండొచ్చు కదా. ద డాక్టర్స్ ఇన్ ద ట్రయల్ హ్యావ్ స్పెల్ట్ out on the clinical trials registry the process they would employ to test the drug, but said they had neither published their result nor submitted it for peer review. అంటే ఇప్పుడు ఈ డాక్టర్స్ ఎవరైతే ఈ యొక్క ట్రయల్లో పాల్గొన్నారో వీళ్ళందరూ చూసుకుంటే కనుక ఈ క్లినికల్ ట్రయల్ సంబంధించి వీళ్ళు రిజిస్ట్రీ కానీ ప్రాసెస్ కానీ ఏమీ చేయలేదన్నమాట. సో వీళ్ళు దీనికి ఎటువంటి రిజల్ట్ కానీ పబ్లిష్ చేయలేదు, దానికి సంబంధించి యొక్క పీర్ రివ్యూ అనేది ఈ యొక్క ముందుకు సంబంధించి ఎటువంటి రివ్యూ కూడా వాళ్ళు ఇవ్వలేదన్నమాట. దేర్ ఫోర్ ద కంపెనీస్ క్లెయిమ్ ఆఫ్ ద క్యూర్ బై ఆల్ అకౌంట్స్
వాజ్ ఏ క్లియర్ సబ్వర్షన్ ఆఫ్ ద సైంటిఫిక్ ప్రాసెస్. సో ఇప్పుడు ఏదైతే ఈ కంపెనీ చెప్తుందో ఈ యొక్క మందు అనేది ఈ వ్యాధిని పూర్తిగా నివారిస్తుందని చెప్పేది అదంతా కూడా ఇప్పుడు సబ్వర్షన్ అనమాట. అంటే ప్రభావం లేకుండా తయారైందనమాట. ఈ యొక్క సైంటిఫిక్ ప్రాసెస్లో దానికి విలువ లేకుండా పోయింది. ఎందుకని దానికి టెస్టింగ్ అనేది ప్రూవ్ అనేది లేదనమాట. వెన్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాజ్ బీయింగ్ టాటెడ్ యాజ్ ఏ పొటెన్షియల్ వెండర్ డ్రగ్ ఫర్ COVID-19, సమ్ ఆఫ్ ఇండియాస్ scientists were quick to join a global opprobrium that raised a methodological issue with a study in the Lancet that claimed no effect and even harm from HCQ. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే ఈ యొక్క మలేరియాకి సంబంధించిన వ్యాధికి సంబంధించినటువంటి ఈ డ్రగ్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ అనేది COVID-19ని నివారిస్తుందని చెప్తే మన భారతదేశానికి సంబంధించినటువంటి చాలామంది ఈ యొక్క సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మందు ఈ యొక్క గ్లోబల్గా ఏంటంటే ఈ యొక్క కళంకం ఏర్పడుతుందని వాళ్ళు ముందే చెప్పారన్నమాట. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పారు. తర్వాత అదే స్టేట్మెంట్ అనేది ల్యాన్సెంట్ అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సైంటిఫిక్ పత్రిక ఏదైతే ఉందో అదే దాన్ని కూడా ఆ రిపోర్ట్నే చెప్పింది. ఇది ఈ యొక్క మందు అనేది ఈ యొక్క వ్యాధిని తగ్గించబోగా ఇంకా ప్రమాదాన్ని చేకూరుస్తుంది. ఈ యొక్క హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే మందుని ఆ యొక్క పత్రిక కూడా ఆ ప్రచురణ ఇచ్చిందనమాట. ద స్టడీ వాజ్ రిట్రాక్టెడ్ యాజ్ ఇట్ రిలేడ్ ఆన్ ఏ స్పురియస్ డేటాబేస్. అంటే ఇప్పుడు దీని మీద చేసిన ఈ యొక్క స్టడీ పరిశోధన అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే స్పురియస్ డేటాబేస్ అనమాట. అవాస్తవికమైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉందన్నమాట. బట్ ఇట్స్ ఓవరాల్ ఫైండింగ్ దట్ HCQ డస్ నాట్ వర్క్ హ్యాస్ బీన్ బోర్న్ అవుట్ బై అదర్ వ్యాలిడేటెడ్ స్టడీస్. సో ఇప్పుడు మనం ఈ యొక్క HCQ సంబంధించి ఆ స్టడీ అంతా కూడా ఏంటి అంటే ఈ యొక్క అవాస్తవికమైన అంశాల మీద ఆధారపడినప్పటికీ తర్వాత ఏమైందంటే దీని మీద సరైనటువంటి పరిశోధనలు చేసి సో ఇది అంటే ఈ స్టడీ అనేది కరెక్ట్ అనేది పూర్తిగా వ్యాపించడానికి సరైనటువంటి వ్యాలిడేటెడ్ స్టడీస్ అనేవి కూడా ఆ తర్వాత కాలంలో వచ్చినాయి అనమాట. Thus, more than the outcome, it is the method deployed that ought to be scrutinized by scientific to reinforce a public trust in a scientific assessment. అంటే ఇప్పుడు ఇలాంటి మందులు ఏవైనా సరే మనం ప్రవేశపెట్టాలన్నా లేకపోతే ఇలాంటి మెథడ్స్ ఏవైనా సరే మనం ప్రవేశపెట్టాలన్నా ఇవ్వాలన్నా కానీ దానికి సరైనటువంటి ఈ యొక్క సైంటిఫిక్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది అవసరం అనమాట. సో సైంటిఫిక్ అసెస్మెంట్ అనేది అవసరం అనమాట. దేర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ టెన్షన్ బిట్వీన్ traditional Indian system of medicine and pharmaceutical drugs, but there is now conscientious in India's regulatory system that claim by both systems of developing safe, efficacious drugs must pass clinical trials. అంటే మన భారతదేశంలో ఎప్పుడూ కూడా ఈ యొక్క ట్రెడిషనల్ ఇండియన్ సిస్టమ్ సంబంధించిన మెడిసిన్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ఫార్మాసిటికల్ డ్రగ్స్కి సంబంధించి ఎప్పుడూ కూడా ఈ యొక్క టెన్షన్స్ అనేవి ఈ యొక్క భేదాభిప్రాయాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి సమయంలో మాత్రం కాన్సాన్షియస్ అంటే ఈ యొక్క రెండింటికి సంబంధించినటువంటి సర్వ ఆమోదం అనేది అవసరం అనమాట. సో సరైనటువంటి రెగ్యులేటరీ సిస్టమ్ అనేది అవసరం అనమాట. సో ఇవి ఏంటి అంటే ఈ మందు యొక్క ప్రభావాన్ని గురించి తెలిపే విధంగా క్లినికల్ ట్రయల్స్ కూడా అవసరం అనమాట. ఇట్ ఈస్ వెల్ విత్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద ICMR or the CSIR or National Science Academies to call out a breach of due process in the appraisal of any drug, whether allopathic, Ayurvedic or homeopathic. అంటే ఇప్పుడు ఈ యొక్క పని అండి ఎవరిది అంటే ఈ యొక్క మందులో సంబంధించినటువంటి రీసెర్చ్ సంబంధించి దీని యొక్క వివరణ అనేది ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది ఏంటంటే ICMRది, తర్వాత CSIRది, తర్వాత నేషనల్ సైన్స్ ఆఫ్ అకాడమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి వీటిలో ఎటువంటి భేదాలు లేకుండా బ్రీచెస్ అంటే కోతలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ఈ యొక్క డ్రూ ప్రాసెస్లో ఏదైతే ఈ యొక్క మందుకు సంబంధించినటువంటి దాని అప్రైజల్ దాని గురించి చెప్పడం గురించి దాని యొక్క అంటే వివరణ గురించి కావచ్చు లేకపోతే దాని యొక్క అప్రూవల్ గురించి కావచ్చు ఆ మందు యొక్క నిర్ధారణ గురించి కావచ్చు ఈ రెండు అనేది కరెక్ట్గా పనిచేసి ఏది ఈ యొక్క మందులు హోమియోపతి కావచ్చు అలోపతి కావచ్చు ఆయుర్వేద మందులు కావచ్చు ఏవైనా కానీ ఈ వీళ్ళ యొక్క ఇద్దరి యొక్క జోక్యం ఉండి ఇద్దరి యొక్క సర్వ ఆమోదంతో మాత్రమే ఆ మందులు అనేవి రిలీజ్ చేయాలి. టు నాట్ డూ సో వుడ్ అమౌంట్ టు క్లినికల్ నెగ్లిజెన్స్. ఒకవేళ అలా కనుక జరగలేదనుకోండి ఈ యొక్క రెండు సంస్థలు కలిసి పని చేయకుండా దానికి విరుద్ధంగా లేకపోతే అంటే ఇండిపెండెంట్గా కనుక జరిగాయి అనుకోండి సో ఇది ఒక
క్రిమినల్ నెగ్లిజెన్స్ అనమాట. అంటే ఈ యొక్క బాధ్యత రాహిత్యం అనమాట. అలసత్వం అంటారు. నెగ్లిజెన్స్ అంటే అలసత్వం ఏంటి క్రిమినల్గా అనమాట. అంటే నేరపూరితమైనటువంటి అలసత్వం కింద దీన్ని తీసుకోవచ్చు. మనం అంటాం కదా ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్స్ అని. సో అలానే కూడా ఇది ఏంటంటే క్రిమినల్ అంటే ఇప్పుడు నేరం జరుగుద్దని తెలిసి కూడా మనం ఆ నేరానికి రియాక్ట్ అవ్వకపోతే కనుక దాన్ని ఏమంటారంటే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటాం అనమాట. సో నిర్లక్ష్యం అనేది ఆ యొక్క క్రైమ్కి సంబంధించి మనకు నిర్లక్ష్యం, ఆ నేరానికి సంబంధించి మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని చెప్తున్నారనమాట. ఇవండి హిందూలో నా టూర్ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.